ఈరోజు నేను ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో పెస్టిసైడ్స్ మొక్కలకు పట్టి పెస్టిసైడ్స్ని ఏ విధంగా పోగొట్టాలో చూపిస్తాను. ఇవి చూడండి, మిరపకాయలు, పండు మిరపకాయలు తీసుకుని లేదా ఒక చిన్న వెల్లుల్లిపాయ చాలు. మొక్కలను బట్టి ఎక్కువ మొక్కలు ఉంటే ఉల్లిపాయ మొత్తం, లేదంటే 2 ఉల్లిపాయ రేకులు తీసుకోండి. ఈ రెండిటిని గ్రైండ్ చేసేయాలి. ఇంకా మనకి వాటర్ స్ప్రే బాటిల్ ఒకటి, స్ప్రే బాటిల్ తీసుకుని ఈ రెండిటిని గ్రైండ్ చేసేయాలి. లేదా చిన్న తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటే నలుగుతుంది గ్రైండర్, లేదంటే మనం దంచేసుకున్నా పర్లేదు. ఇది అసలు ఒక మిరపకాయ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి దంచినా పర్వాలేదు. ఇదిగో ఇలా నేను ఈ 2 మిక్స్ అవ్వదు కాబట్టి ఇలా దంచేసాను. ఈ విధంగా దంచేసినవి వెల్లుల్లి పేస్టు. ఇది మిరపకాయ, లేదు పచ్చిమిరపకాయ అన్న ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఈ రెండింటిని 1 లీటర్ వాటర్లో తీసుకొని ఈ వాటర్లో ఈ 2 బాగా మిక్స్ చేసేయాలి. చేతితో పట్టుకోకుండా స్పూన్ ఏదైనా తీసుకోండి. చాలా ఘాటుగా ఉంటుంది మిరపకాయ. దాంట్లో బాగా కలిపేయాలి. మనకి కచ్చాపిచ్చాగా కొట్టడం వల్ల ఈ విధంగా ఉంది. మిక్సీలో వేస్తే మెత్తగా కలిసిపోతుంది. అసలు ఇలానే బోలంత ఘాటు వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్తో వాటర్ని బాగా తిప్పాలి. కొంచెం దూరంగా ఉండండి, కంట్లో పడితే చాలా మంట వస్తుంది. ఈ వాటర్ని నీట్గా మనం వడకట్టేసుకొని తీసుకోవచ్చు, లేదా ఎలా అయినా కొట్టేయచ్చు. బాగా కలపాలి. ప్రతి మొక్కకి వేసేసుకోవచ్చు. పెస్టిసైడ్స్ రాకుండా ఉంటుంది, పోతాయి. అంటే చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా నైట్, అవి రాకుండా ఉంటాయి. ఘాటు వాసనకి ఆ పురుగులు ఏమి రావన్నమాట. ఈ విధంగా స్ప్రే బాటిల్లో వాటర్ వేసేసుకుని తక్కువ వడ్డు వస్తుంది, అందుకని వడకట్టుకోవాలి. ఇది పెస్టిసైడ్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఎటువంటి మొక్కకైనా పురుగులు కానీ, పురుగులు కానీ, మిల్లీ బగ్స్ కానీ, చెదలు కానీ, లేకపోతే చీమలు కానీ ఏమీ పట్టవు. ఇది స్ప్రే చేసేస్తాం. అలా అని దీనివల్ల ఏమీ మొక్కకి హాని ఉండదు, ఎటువంటి హాని ఉండదు. చక్కగా అన్ని మొక్కలకి కొట్టేయచ్చు. ఈ విధంగా బాటిల్లో పోసిన తర్వాత నీట్గా గట్టిగా మూత పెట్టేసి దీన్ని మొక్కలకి ఈ విధంగా స్ప్రే చేసేసుకోవాలి. ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్. మనం కెమికల్ మందులు ఏమీ కొనక్కర్లేకుండా ఈ విధంగా స్ప్రే చేసేసుకోవాలి. ప్రతి మొక్కకి పురుగు పట్టదు. ఈ విధంగా బాటిల్లో పోసుకోండి. ఇలా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.